భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నమో జెన్జీ కంక్లేవ్ ఈరోజు ఆర్టీసీ కళాభవన్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గత 12 సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రజల యొక్క సమస్యల మీద, పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం, వారి యొక్క ధ్యేయం కోసం నిరంతరం పనిచేస్తున్న వ్యక్తులు శ్రీ నరేంద్ర మోడీ గారు అని చెప్తా ఉన్నా. ఈ జెన్జీ యువతను గత 12 సంవత్సరాలుగా వారి యొక్క అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం, వారిని కేవలం జాబులు చేసేటోళ్ళు కాదు, వారికి జాబులు ఇచ్చోళ్ళుగా ఈరోజు ఎంటర్ప్రినర్గా ఈరోజు నరేంద్ర మోడీ గారి సమాజంలో వారికి ఆర్థికంగా వారికి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 12 సంవత్సరాలు దేశం 60 సంవత్సరాల కన్నా ముందుకు పోయిందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు అని చెప్తా ఉన్నా. ఈ 12 సంవత్సరాల అభివృద్ధి ఈ దేశంలో ఎప్పుడు కూడా కాలేదు. కాబట్టి 2014 కన్నా ముందు ఈ దేశాన్ని అవినీతిమయంలో కూరుకోబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అవినీతి రహిత దేశంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క దేశంలో పాలన ఇస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ వికసిత్ భారత్ యొక్క సంక్షేమం, వికసిత్ భారత్ యొక్క లక్ష్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు జెన్జీ కంక్లేవ్ అని చెప్తా ఉన్నా. రైట్, ఇప్పుడు యువతకి ఎటువంటి దిశానిర్దేశం ఇవ్వబోతున్నారు ఈ ప్రోగ్రాం వల్ల? ఈరోజు దేశంలో దేశం కోసం, సమాజం కోసం జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, అక్రమాలపైన ప్రశ్నిస్తూ ఈ దేశంలో దేశమే ముఖ్యంగా, అభివృద్ధి ముఖ్యంగా ఈరోజు పనిచేయాల్సిన అవసరం ఉన్నది. యావత్ తెలంగాణ యువత కావచ్చు, దేశ యువతలు అందరూ కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నా. మనందరం కూడా ఈ దేశ అభివృద్ధిలో మనందరం కూడా కంకణ బదుల ఈ యొక్క దేశ అభివృద్ధిలో మనందరం కూడా ముందుకు పోవాలని ఆశిస్తా ఉన్నాం. ఫైనల్గా ఒకటి చెప్పండి. సో చాలా మంది బీజేపీ అంటే మత రాజకీయాలు చేస్తుంది అని చెప్పేసి కూడా చెప్పే వాళ్ళకి మీరేం చెప్తారు? నేను చెప్తా ఉన్నా, 12 సంవత్సరాల్లో ఎంతమంది మత రాజకీయం బీజేపీ చేసిందో ఎంతమంది ప్రూవ్ చేస్తారని చెప్తా ఉన్నా. ఈ 12 సంవత్సరాల్లో ఏ ఒక్క మతానికి సంబంధించిన వ్యక్తి కానీ, ఏ ఒక్క మతానికి సంబంధించిన వ్యక్తి కానీ ఎప్పుడు కూడా సబ్కా సాత్ సబ్కా విసాత్ అందరినీ పరిగణలో తీసుకొని అందరి యొక్క సంక్షేమమే ఈరోజు నరేంద్ర మోడీ గారు పనిచేస్తామని చెప్తాను. ఒక పక్క జెన్జీ మొత్తం కలిసి ఇప్పుడు బీజేపీ వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా అని వాళ్ళు నిరసన చేస్తుంటే మీరు ఇప్పుడు ఇది పెట్టడం దేనికి? కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఈ దేశంలో కమ్యూనిస్టులను, చెత్తకుండలేసిన కమ్యూనిస్టులు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీకి ఈరోజు సమాజం ముందుకు వచ్చారు. వాళ్ళను ఈ దేశం, ఈ సమాజం చీత్కరించిన వాళ్ళు వచ్చి ఈరోజు మా సమాజంలో ఈరోజు విద్యార్థులు కావచ్చు, యువకుల మధ్యలో ఒక రాజకీయ సంక్షోభం ఈరోజు దేశంలో రేకించాలి, ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేయాలనే ఒక దృఢతో ఈరోజు ఈ యొక్క కాక్రోచ్ పార్టీ పనిచేస్తూ ఉన్నది. ఆ కాక్రోచ్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మతోన్మాదులు, సగం మంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఈ దేశం కోసం పనిచేస్తున్న వారికి ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఈరోజు యావత్ తెలంగాణ యువత కావచ్చు, భారతదేశ యువత వారికి సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నా. తెలంగాణ నిరుద్యోగ యువతకి ఇప్పుడు యువ మోర్చా ఏం చెప్తుంది? తెలంగాణ నిరుద్యోగ యువత ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు, 4,000 నిరుద్యోగ భృతి అని చెప్పిండు. ఈ నిరుద్యోగ వృత్తి కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు 10 లక్షల రుణాలు కావచ్చు, ఈ వెంటనే విడుదల చేయాలి రేవంత్ రెడ్డి. లేని పక్షంలో ఈరోజు నిరుద్యోగుల పక్షాన, అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు 19,000 పోస్టులు ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5,000 పోస్టులు మాత్రమే ఇస్తూ ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్నా, ఒక్కసారి విద్యార్థులు, యువకులు కన్నెరు చేస్తే ఆ రోజు తంతే కేసీఆర్ పోయి ఫమాజ్లవరుడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి నువ్వు ఇదే పంతాన పోతే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కావచ్చు, యువత అందరూ ఏకమై నీకు ఒక బొంద కడతాం రేదని చెప్తా ఉన్నా. జెన్జీ యువత బీజేపీ వైపు చూడాలంటే యువ మోర్చా అధ్యక్షుడిగా మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ సమాజం కోసం, దేశం కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. వారి పక్షాన వారికి ఆర్థికంగా, వారికి జాబులలో కావచ్చు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఖేలో ఇండియా, అదేవిధంగా క్రీడల్లో ముందుకు రావించాలి. ఈ దేశం క్రీడల్లో ముందుకెళ్తే ఈ యొక్క దేశం యొక్క పేరు ప్రపంచంలో మారిమోగుతుందని చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ యావత్ జనజీవతోడ ఈరోజు సమాజం కోసం, దేశం కోసం ఏ పార్టీ పనిచేస్తుందో ఆ ఉన్నటువంటి పార్టీలకు మేము కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎంతని చెప్తా ఉన్నా. బీజేపీ రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయ పార్టీకి అండదండగా జనజీ యువత నిలబడాలంటే మీరేం చెప్తారు? ఒకటే చెప్తా ఉన్నా, బీజేపీ రాజకీయ పార్టీ, సాంస్కృతిక పార్టీ అని చెప్తా ఉన్నాం. రాజకీయంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి భరోసా ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు జనజీవత చెప్తా ఉన్నా, వారికి అన్ని అవకాశాలు, ఎడ్యుకేషన్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అదేవిధంగా అన్ని అవకాశాల్లో ఈరోజు ముందుకు తీసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. వారికి అన్ని వేళలా వారికి ఏ సమస్య ఉన్న రోజు భారతీయ జనతా పార్టీ ఒక ప్రైమ్ మినిస్టర్గా వారి సమస్యలను కూడా సార్ట్ అవుట్ చేస్తూ ఉన్నారు. వారి కోసం ముందుకు పనిచేస్తామని చెప్తా ఉన్నారు.